పట్టు పంచ కట్టుకున్న పసుపు గణపతి ఎలా తయారు చేయాలో చూసేయండి। ఫస్ట్ పిండి అయితే తీసుకోవాలి, చపాతీ పిండి ఆర్ మైదా పిండి। ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ పసుపు అయితే వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కొంచెం షుగర్ పౌడర్ వేసుకుని మనమైతే గట్టిగా మిక్స్ చేసుకోవాలి। కొద్దిగా పిండి తీసుకుని చపాతీలా ఒత్తుకుని దీన్ని నేను చూపిస్తున్నట్టు ఫ్లవర్ షేప్ లా కట్ చేసుకోవాలి। నెక్స్ట్ బాడీ కోసం అయితే ఇలా కొంచెం పిండిని తీసుకుని వాటర్ తడి చేసుకుని పెట్టుకోవాలి। అలాగే కాళ్ళు కూడా పెట్టుకోవాలి। చూసారు కదండి, ఈ విధంగా అయితే వాటర్ అప్లై చేసుకుంటూ పెట్టుకోవాలి। తర్వాత చెస్ట్ పార్ట్ కోసం కొంచెం పిండి తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని ఒక చీపురు పుల్లనైతే మీద బాడీ అంతా సపోర్టింగ్ కోసం ఇలా పెట్టేసుకోవాలి। తర్వాత చూస్తున్నారు కదండి, హ్యాండ్ అయితే మనకి రెడీ అయిపోతుంది। ఈ విధంగా అయితే రెడీ చేసుకుని హ్యాండ్ కూడా ఇలాగా కొంచెం వాటర్ అప్లై చేసుకుని దానికి మనం స్టిక్ చేసుకోవాలి। కొంచెం సపోర్టింగ్ కోసం టూత్ పిక్కర్ చీపురు పుల్లని మీరు ఇలా పెట్టేసుకోండి। నెక్స్ట్ హెడ్ పార్ట్ చూసారు కదండి, ఈ విధంగా అయితే కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ సేమ్ అలానే పెట్టుకోవాలి। నెక్స్ట్ అయితే గణేశుడికి మెయిన్ ఏంటంటే చెవులండి, అట్రాక్షన్గా ఉంటాయి సార్ కదా, ఈ విధంగా అయితే పెట్టేసుకోండి। మనం గణేషకి తొండం పెట్టిన తర్వాత జ్యువెలరీ అయితే వేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ముందుగానే వేసుకుంటున్నాను। చూసారు కదా, ఈ విధంగా అయితే చిన్నగా పెట్టేసుకోండి। అలాగే కంటికి కూడా నెక్స్ట్ ఏంటంటే మెయిన్ పార్ట్ తొండం కదా, అందంగా అయితే సెట్ చేసుకోండి వాటర్ అప్లై చేసుకుంటూ। తొండానికి కొంచెం హోల్లా పెట్టుకోండి, లుక్ చాలా బాగుంటుంది। ఇక్కడ నేను కళ్ళు కోసం బీడ్స్ని అయితే యూజ్ చేశాను। నెక్స్ట్ తొండానికి ఇలా ఘాట్లు పెట్టుకుని నా దగ్గర స్టోన్ చైన్ ఉంటే దాంతో అయితే నేను రెడీ చేసుకుంటున్నాను। తర్వాత కిరీటం పెట్టుకోవడానికి ఇలా చిన్న ముద్ద అయితే పెట్టుకోవాలి। నెక్స్ట్ పంచె కోసం అయితే నేను చిన్న క్లాత్ తీసుకుని, నా దగ్గర గుండు పిన్నులు లేవండి, అందుకే పిన్నుల మిషన్లో ఉంటాయి కదా పిన్స్, వాటి సహాయంతో పెట్టుకుంటున్నాను। మీరైతే గుండు పిన్నులు యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది। అలాగే ఇక్కడ కుచ్చిళ్ళ వస్తాయి కదండి, అక్కడ కూడా నేను చిన్నగా ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను। నెక్స్ట్ ఐస్ టవల్ కూడా వేసేసుకున్నాను। మన దగ్గర అయితే భస్మం ఉంటుంది కదండి, నేను దాన్ని వాటర్లో కలుపుకుని ఇలా గణేషకి బొట్టు అలాగే స్వస్తిక్ అయితే పెట్టేసుకున్నాను। స్టోన్ చైన్తో ఇలా హ్యాండ్స్ అయితే ఇంకొంచెం డెకరేట్ చేసుకున్నాను। అలాగే కింద కొంచెం పంచికి అంచులాగా అయితే నేను స్టోన్ది సెట్ చేసుకున్నాను। నెక్స్ట్ కిరీటం కూడా పెట్టేసుకున్నాను, చెవు పోగులు కూడా పెట్టుకున్నాను। చూసారండి, మూషికం కూడా రెడీ అయిపోయింది। నెక్స్ట్ కొంచెం చపాతీ పిండిని తీసుకుని హ్యాండ్లో లడ్డు కింద అయితే పెట్టుకున్నాను। మనం ఫస్ట్ పసుపు కలిపి పెట్టుకున్న ముద్ద ఉంది కదండి, దాన్ని అయితే నేను ఇలాగ చిన్నగా ఫ్లవర్ షేప్లో బౌల్ అయితే రెడీ చేసుకుని అందులో కూడా లడ్డూల టైప్లో పెట్టుకున్నాను। అలాగే డ్రాప్ షేప్ కుందన్స్ కూడా పెట్టేసుకున్నాను। చూసారండి, లుక్ అయితే ఇలా ఉంది, చాలా అంటే చాలా బాగుంటుందండి పసుపు గణపతి। నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ సారీ అండి, ఎందుకంటే ఈ వీడియోలో నేను గణేషకి దంతాలు ఎలా మర్చిపోయానో నాకే అర్థం కావట్లేదండి, సారీ। దాని గురించి అయితే మీరైతే ఖచ్చితంగా పెట్టుకోండి। ఈకో ఫ్రెండ్లీ గణపతి మన పర్యావరణానికి కూడా చాలా అంటే చాలా మంచిది। ఈ బుజ్జి వినాయకుడు మీకు నచ్చితే మీరు తప్పకుండా ఈ వినాయక చవితికి అయితే ట్రై చేసేయండి। నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్।